వీటూ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ వేడుక. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి కాదర్వల్లి దర్గా గంధోత్సవానికి హాజరైన వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి. స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు చేసిన మత పెద్దలు. తిరుపతి అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ నిరసన. దొంగ ఓట్లతో గెలిచిన ఎంపీ గురుమూర్తిని బర్తరఫ్ చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్. 40వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడల్లో రాస్తారోకో చేసిన అంగన్వాడీ మహిళలు. అయోధ్యకు శ్రీవారి లడ్డూలు కార్గో విమానంలో అయోధ్యకు తరలింపు. అప్డేట్ చూస్తే శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన స్వరూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలను సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డులో కాదర్వలి దర్గా గంధోత్సవ కార్యక్రమానికి వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు ఆమెకి సాదర స్వాగతం పలికి కాదర్వలి బాబా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డులోని కాదర్వలి దర్గా గంధోత్సవ ప్రార్థనలో వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు ముస్లిం సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెకు దర్గా కమిటీ సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాబాను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ గంధోత్సవంలో పాల్గొన్న కమిటీ సభ్యులకు ముస్లిం సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ముస్లింల అండదండ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ రోజు ప్రతి ఇంట్లోనూ తమ నాయకుడైన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అన్నలా మేనమామలా గౌరవిస్తూ ఉంటారని, ఇలా ఎప్పుడూ ముస్లింల ఆదరాభిమానాలు తమకు ఉండాలని కోరారు బియ్యపు పవిత్రారెడ్డి. అదేవిధంగా తనకు ఎమ్మెల్యేకి కాదర్ బాబావలి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నానని తెలియజేశారు. తిరుపతి అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. దొంగ ఓట్లతో గెలిచిన ఎంపీ గురుమూర్తిని వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. దొంగ ఓట్లతో తిరుపతి ఎంపీగా గెలిచిన గురుమూర్తిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కుప్పం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇతర టీడీపీ నేతలు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. దొంగ ఓట్లతో గెలిచిన తిరుపతి ఎంపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అన్నారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ తాము ప్రత్యక్షంగా దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు అధికారులు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నికలు ఒక గుణపాఠంగా తీసుకుని పూర్తి స్థాయిలో ఎన్నికల జాబితాను ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో దొంగ ఓట్లను తొలగించకపోతే ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా నమోదైన దొంగ ఓట్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని, దొంగ ఓట్లు తొలగించకుండా ఓటర్ల జాబితా తయారు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను చెప్పి ఓట్లు అడిగే స్థాయిలో లేదని, దొంగ ఓట్ల నోట్ల కట్టల పంపిణీతో గెలవాలని అనుకుంటుందని పేర్కొన్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతిలో దాదాపుగా 40,000 పైచిలకు దొంగ ఓట్లు ఉన్నాయి. ఈ దొంగ ఓట్లను తొలగించాలని చెప్పని అన్ని పార్టీలు అడుగుతున్నాయి. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేము అడుగుతున్నాము. అంతేకాకుండా డబుల్ ఎంట్రీ దాదాపుగా ఒక 15,000 పైచిలుకున్నాయి. వాటిని కూడా తీసేయాలని మేము కోరుతూ ఉన్నాము. చనిపోయిన వారు కానీ వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు ఒక 15,000 పైన ఉన్నారు. ఇవన్నీ తీసి రేపు కొత్తగా ఇచ్చే ఓటర్ లిస్ట్ కనుక రాకపోతే మేము ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తాం. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దొంగ ఓట్లు చేర్పించి ఎలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందో వైఎస్ఆర్సీపీ పార్టీ, వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి ఎక్కడైనా సరే ఏ ఎలక్షన్లు జరిగినా కూడా 2019లో వాళ్ళకి ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని కాకుండా వాళ్ళు చేసిన తప్పుల వల్ల గెలవని తెలిసి అక్రమ మార్గాల్లో ఏ విధంగా అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 ఓట్లు మినిమం దొంగ ఓట్లు చేర్పించే కార్యక్రమం చేపట్టారు. మరీ ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో కూడా రమారమి ఒకచోట 38,000, ఒకచోట 20,000 పైచలకు దొంగ ఓట్లు చేర్పించారు. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కలెక్టర్ని, ఆర్డీఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా దొంగతనాలు చేసిన ఈ దొంగ ఓట్లు చేర్చిన ఇతర అధికారులు కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు చేసిన తప్పులన్నీ దొరుకుతాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఓటుకు సంబంధించి మా నాయకులు వెరిఫై చేస్తున్నారు. ఒక్క ఓటు దొంగ ఓటు చేర్చినా సరే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎలక్షన్ కమిషన్కి, హైకోర్టుకు కూడా వెళతాం. మీ ఉద్యోగాలు, తప్పు చేసిన వాళ్ళ ఉద్యోగాలు ఊడేంత వరకు కూడా పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు ముందు సస్పెండ్ అయిన అధికారులను చూసైనా బుద్ధి తెచ్చుకొని దొంగ ఓట్లు తొలగించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు వినని విధంగా
22 మంది మీద ఈ సస్పెన్షన్ వేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ని. ఇంకా కూడా డెమోక్రసీ అనేది బతుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. మేము ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్టీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి మరి ఎత్తుకుంటే ఎలక్షన్ స్టేట్ కమిషన్కి, ఎలక్షన్ సెంట్రల్ కమిషన్ కూడా మెయిల్స్ రాయడం జరిగింది. పర్సనల్గా వెళ్ళి పలుమార్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పులివర్తి నాని గారు మీద పెట్రోల్ పడి చచ్చే వరకు కూడా, ఆయన చచ్చిపోతా అని సూసైడ్ చేసినంత వరకు కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఈరోజు మేలుకుందని కనీసం నాని గారు వాళ్ళకి జరిగిన దానికి మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా జీవితాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి, ప్రజల జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. దొంగోట్లు వేసుకొని గెలవడం అన్న గెలుప. నిజంగానే ఈ శాతగానే ఎదవల దద్దమ్ములు ఈ దొంగోట్లు చేర్పించుకొని ఎప్పుడులే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమని, తెలుగుదేశం హయాంలో దొంగోట్లు చేర్చారట. అరే తమ్ముడు అన్న, నిజంగా కొద్దిగన్నా మీకు బుర్ర ఉండాలా. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో జాయిన్ చేస్తే మేము గెలుస్తాం, మీరు గెలుస్తారా? లక్షల ఓట్లు చేరిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందా, వైసీపీ ప్రభుత్వం వస్తుందా? 151 సీట్లు గెలిచినావు. ఎట్ట గెలిచినావు? మేము దొంగ ఓట్లు చేస్తే వాళ్ళు గెలిచినావు. లేకుంటే ఏమంటారు దాన్ని, కాన్స్టిట్యున్సీకి ఒక 10,000 20,000 వేసుకుంటే నువ్వు యాన్ని వస్తావు. కాబట్టి మీ ఐడియాస్ అన్నీ దొంగలాగా మాడతారు, దొరలా ఎప్పుడు మాట్లాడరు. దయచేసి మీ ప్రెస్ మిత్రుల ద్వారా మేము కోరేది ఒకటి, ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి, తప్పకుండా ఏదైతే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆధార్ కార్డు ఉందో దాన్ని కానీ ఓటర్కి కానీ, ఓటర్ లిస్టులో మీ ఓటర్ నెంబర్ కానీ లింక్ చేసి నీకు ఒక సపరేట్ నెంబర్ ఇచ్చి, లేదా బయోమెట్రిక్స్ ఉన్నాయి, రెటినా స్కాన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో ఎన్ని ఉన్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా నువ్వు లాగిన్ చేసినప్పుడు ఏం పెడతావు? బయోమెట్రిక్స్ పెడతావు. అటు నువ్వు బయోమెట్రిక్స్ పెట్టి నువ్వు ఓటేయి. రకరకాల టెక్నాలజీ ఉంది, వాడుకోండి. నేను ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా ఒకటే తలుచుకున్నా, మీరు ఎందుకు ఇది ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నారు? మొత్తం భారతదేశంలో కూడా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఎక్కడ కూడా దొంగ ఓట్లు లేకుండా, ఎక్కడ కూడా ఈ పక్కన ఊర్ల నుంచి వచ్చి మా ఊర్లో ఓట్లు వేయకుండా, ఇప్పుడు ఎలక్షన్లు అయిన వెంటనే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ రావడం, దొంగ ఓట్లు వేసుకొని మళ్ళీ పోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ పోవడం, ఇక్కడ అక్కడ రావడం. ఏందండి ఇది? ఎక్కడ పోతున్నామండి? నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డుకి లింక్ చేసి మీ చిత్తశుద్ధి చూపించుకోమని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి గాంధీ వీధిలో కొలువైన జ్ఞానసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బీజేపీ శ్రేణులు స్వచ్ఛతా అభియాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, దీంతో ప్రధాని సూచన మేరకు శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న కోదండ రామస్వామి వారి ఆలయంలో దర్శనం అనంతరం గాంధీ వీధి యందు కొలువై ఉన్న జ్ఞానసిద్ధి వినాయక స్వామి ఆలయాలను స్వచ్ఛతా అభియాన కార్యక్రమాలను బీజేపీ నేతలు నిర్వహించారు. జనవరి 22న సోమవారం ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య భక్తులంతా దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజనలు, కీర్తనలు నిర్వహించుకోవాలని కోరారు. శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు. అదే రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించి దీపోత్సవ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికై ఎనలేని కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యావత్ హిందూ ప్రపంచం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఆయనకు తామెప్పుడు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలగం కిషోర్ కుమార్, కోనా మధుబాబు, బాలచంద్ర, తాతంశెట్టి కుప్పయ్య, వరదరాజులు, హరి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అదే పోతుంది, అదే పోతుంది, అదే పోతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై. ఇవ్వండి ఇవ్వండి బిందో. జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम,
ఇప్పుడు నదిలో ఉండేది జై శ్రీరామ్. పోతాం సార్ ఆ పనులు ఎత్తాను. జై శ్రీరామ్. 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 అమ్మాయి డ్రామా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 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 రామ లక్ష్మణ जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय श्रीराम. మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఆలయాలన్నీ కూడా శుభ్రం చేసుకోండి, వారి వారి గ్రామాల్లో వారి వారి వీధుల్లో ఉన్నటువంటి వారి వారి ఊర్లలో ఉన్నటువంటి మందిరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని ఈ నెల 15 నుంచి 22 వరకు అంటే శ్రీరామచంద్రమూర్తి వారు వేంచేస్తున్నారు భారతదేశంలో. అదేవిధంగా శ్రీరామచంద్ర వారి స్వస్థలమైనటువంటి అయోధ్య నగరం ఆయన జన్మించిన ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తులు వారు విచ్చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి స్వాగతం పలకాలి. అదేవిధంగా ఇంకా 2 రోజులు ఆ అమృత గడియలు, ఆ గొప్ప గడియలు ఇంకా 2 రోజులు దగ్గరలో ఉంది. మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణం ఈరోజు. ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి వారికి ఏ రకమైన పట్టాభిషేకం జరిగిందో మనం అందరం కూడా చూడడం కాదు, మనకు తెలియదు. కాబట్టి మనం ఏదో సినిమాల్లోనో ఏదో చిత్రాల్లో చూడడం తప్ప అలాంటి పట్టాభిషేకాన్ని కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ పండుగ మనం అందరం కూడా అర్థం చేస్తాం. అంటే కుల మతాలకు అతీతంగా నేను అనేది ఏంటంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారి వారి కులాలకు వారి వారి మతాలకు సంబంధించి వారికి ఏమి న్యాయం జరగాలన్న విషయం కూడా అందరికీ కూడా అది న్యాయం జరగడం జరిగింది. ఏదైనా కానీ మనకి చరిత్ర శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణు అవతారం, ఒక మానవుడై జన్మించి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మరి అటు శ్రీరామచంద్రమూర్తికి ఆయన స్వస్థలమైనటువంటి అయోధ్య నగరంలోనే కానీ ఇన్ని రోజులు మనం గుడి లేకుండా పరిస్థితి మనం చూసాం. 500 సంవత్సరాలుగా 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతా ఉంది. మనం ఈ జన్మ సుకృతం అనుకుంటున్నాను నేనంతా కూడా. ఎందుకంటే మనం కూడా చూస్తున్నామే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం అందరం కూడా తిలకించే విధంగా ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ప్రతి ఇంటికి కూడా రాముల వారి యొక్క అక్షంతలు చేర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 22 సాయంత్రము మనం అందరం కూడా మన ఇంటి దగ్గర మరి 5 దీపాలు వెలిగించి మన వాకిటి ముందర వెలిగించి శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలికే విధంగా ఇవన్నీ కూడా మనము మన కల్చర్, మన బొట్టు, మన కట్టుని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ మన యొక్క ధర్మాన్ని ఏదైతే ఉందో మన ధర్మాన్ని మనం కాపాడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మనం అందరం కూడా శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలకాలి. మరి అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా ఆ రోజు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున మరి ఉత్సవమూర్తులు శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి సమేత, ఆంజనేయ స్వామి సమేత అందరూ కూడా ఉత్సవమూర్తులు ఊరేగింపు కార్యక్రమం ఉంది. అది పూర్తయినాక ప్రతి ఒక్కరు కూడా ఆ బృహత్తరమైన కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీడియోలు మనం తిలకించే విధంగా
ఇంకా స్క్రీన్ కూడా దేవస్థానం స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దాని తర్వాత సాయంకాలం మరి మనం అందరం కూడా దీపాలు వెలిగించే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని శ్రీకాళహస్తిపట్నంలో రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యాపారులు తమ నివాస పరిసరాల్లో కాషాయ జెండాలు కట్టారు. ఎప్పటి నుంచో ఎదురు చూసిన శ్రీరామ మందిర కళ సాకారం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యలో శ్రీ రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని రాజస్థాన్కు చెందిన వ్యాపారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ వీధుల గుండా శ్రీరామనామంతో కూడిన కాషాయ జెండాలు నింపేశారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు మాట్లాడుతూ 500 ఏళ్లుగా శ్రీరామచంద్రమూర్తికి అయోధ్యలో ఆలయం కోసం హిందువులంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. నేడు అయోధ్యలో అత్యద్భుతమైన రామాలయాన్ని నిర్మించారని, ఈ నెల 22వ తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలో యావత్ హిందువులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవాల్సిందిగా వారు కోరారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తాన్ని పురస్కరించుకొని తమ ఇళ్లలో దీపావళి పర్వదినం తమ ఇళ్లలో దీపాలను వెలిగించి పండుగ నిర్వహించుకోవాలని, రామనామ కీర్తనలు చేస్తూ పంచదీపాలను వెలిగించి రామయ్యకు స్వాగతించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం దీపాలను వెలిగించి ఆ దీపాల వెలుగులో రామయ్యను స్వాగతించి రామయ్య కృపకు పాత్రులు కావాలని కోరారు. అయోధ్యలో ఇంత అద్భుతమైన నిర్మాణం కట్టడానికి తన వంతు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వేతనాల పెంపు కోసం అంగన్వాడీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు నేటికి 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడల్లో అంగన్వాడీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె నేటితో 40 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తులు స్థానిక ఏపీ సీడ్స్ కూడల వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సమ్మెకు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 40 రోజులుగా అంగన్వాడీ మహిళలు సమ్మె నిర్వహిస్తున్నా వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వెనుకంజ వేస్తుందని దుయ్యబట్టారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తద్వారా అంగన్వాడీ సమస్యలు పరిష్కార దిశగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచి ప్రజాప్రతినిధులు అంగన్వాడీ ఉద్యోగస్తులకు మొండి చేయి చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొండి వైఖరి తాళలేక ఇప్పటికే అనేక మంది అంగన్వాడీ మహిళలు మృతి చెందారని, సమ్మె ఇదే విధంగా కొనసాగుతుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాన్ని చవిచూడవలసి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పుల్లయ్య, గురవయ్య, మనోహర్, వెలివేంద్రం, ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ, వెంకటయ్య, ఏఐటియుసి నాయకులు గోపి, వైఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలో న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంగన్వాడీల పట్ల చాలా చిన్న చూపు చూడడం తగదు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అంగన్వాడీలకి అండగా నిలబడతా ఉన్నారు. దశల వారీగా పోరాటం ఉధృతం అవుతా ఉంది. చెలో అసెంబ్లీకి ఈ మొత్తం అంగన్వాడీలు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వీడనాడి ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే ఈ యొక్క రాష్ట్ర బంద్ కైనా కూడా సరే ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అంగన్వాడీలకి అండగా నిలబడి ఈ రాష్ట్ర బంధునైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారి అభిషేకాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనేశ్వర స్వామివారి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలను జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామివారికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
बोलो शनीश्वर भगवान की కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తిపట్నంలో ప్రచార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అవినీతికి పాల్పడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసే అర్హత లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తిపట్నంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పరుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సాధారణ రిక్షాతోలే వ్యక్తితో ఆవిష్కరణ చేసి ఉంటే దళితులు సంతోషించేవారిని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో 130 శాసనసభ స్థానాలు 20 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. నేడు తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభ 3000 మందితో నిర్వహించారని, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే రోజులు ముందున్నాయని అన్నారు. వైసీపీ పార్టీతో ప్రజలు విసిగి వేసారిపోయి మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారని తెలియజేశారు. ఖాయం 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 దేనికి 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. 25 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న శుభవేళ ఏపీ వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని బీజేపీ నేత కోలా ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన శ్రీకాళహస్తిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత 500 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ప్రతి హిందూ కళ నెరవేరబోతుందన్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్య నగరమందు శ్రీరామ ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఇంతటి వైభవంగా నిర్వహించే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి 22వ తేదీన శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి దేవాలయంలోనూ రామకీర్తనల భజనలతో పాటు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 22 అయోధ్య నగరంలో రాముల వారు వేంచేస్తున్నారు కాబట్టి అయోధ్య నగరంలోని ఆయన స్వగ్రామమైనటువంటి అయోధ్య నగరంలో ఆయన మందిరానికి వేంచేస్తున్నారు కాబట్టి భారతదేశం అంతా కూడా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజు సెలవు ప్రకటించాలి. ఎందుకంటే మీ మీటింగుల కోసము మీ సభల కోసము జగన్మోహన్ రెడ్డి గారు మీరు సెలవులు ఇస్తున్నారు, బస్సుల కోసము, మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కోసము. కానీ ఇంత గొప్ప కార్యక్రమం జరిగేటప్పుడు ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఊరిలో కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశం అంతా కూడా పండుగ జరుపుకుంటారు, ఉత్సవం జరుపుకుంటున్నారు. మరి దేవుడి వారి చిత్రపటం ఊరేగింపు కావచ్చు రాముల వారిది, అదేవిధంగా మరి వారి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఇంటి దగ్గర మరి 5 దీపాలు వెలిగించమని చెప్పి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కోరుకోవడం జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 4 మాడా వీధుల గుండా కూడా మరి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలని ఊరేగింపుగా ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా చేస్తున్నాము. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ బాలరెడ్డి, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అయోధ్యకు శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను తరలిస్తుంది టీటీడీ. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. నిన్న సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి 1,00,000 లడ్డూల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.
పవిత్ర రామ జన్మభూమి అయోధ్యకు శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను తరలిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 22వ తేదీన దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతున్న వేళ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. నిన్న సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి 1,00,000 లడ్డూల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ కార్యక్రమం అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని అన్నారు. 1,00,000 లడ్డూలను తయారు చేసి నిన్న ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించామని తెలిపారు. తిరుమల నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నామని, తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నామని అన్నారు. 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలను తయారు చేయించారని తెలిపారు. ఏరో గ్రూప్ సహాయంతో ప్రత్యేక కార్గో చాపర్ ద్వారా అయోధ్యకు తరలివెళ్తున్నాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1,00,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 1,00,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ బరిలోకి దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి నదీ జిల్లాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకును మాత్రమే పార్లమెంటుకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని తెలిపారు. కృష్ణానది జలాల వాటాపై పోరాడే పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ మాన్యువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేంద్రం తమ అధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ అధీనంలో ప్రాజెక్టులు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ గాయని సునీత, ప్రముఖ యాంకర్ సుమా కనకాల, రోషన్ కనకాలను వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మద్యం బాటిళ్లతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారీగా తరలిసిన కర్ణాటక మద్యం బాటిల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం మండలం కురపల్లికి చెందిన గిరి గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రంలోని టెట్రా ప్యాకెట్లను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నాడు. సమాచారం రావడంతో గంగవరం పోలీసులు అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ రోజు ఉదయం గంగవరం మండలం పత్తికొండ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓమినీ వ్యాన్లో 3 వ్యక్తులు కర్ణాటక మద్యం 5,000 టెట్రా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా పోలీస్ వ్యాన్ ఆపడంతో అందులో ఉన్న గిరి పారిపోవడంతో మిగిలిన 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారితో పాటు ఓమినీ వ్యాన్, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారైన గిరి పలు కేసుల్లో ఉన్నారని, అతన్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ వేడుక, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి కాదర్వల్లి దర్గా గంధోత్సవానికి హాజరైన వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి.
స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు చేసిన మత పెద్దలు. తిరుపతి అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ నిరసన. దొంగ ఓట్లతో గెలిచిన ఎంపీ గురుమూర్తిని బర్తరఫ్ చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్. 40వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు. శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ కూడల్లో రాస్తారోకో చేసిన అంగన్వాడీ మహిళలు. అయోధ్యకు శ్రీవారి లడ్డూలు కార్గో విమానంలో అయోధ్యకు తరలింపు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.